శ్రీకాకుళం నుంచి వచ్చారు వాళ్ళు. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నమస్కారం అండి. ఇందులో తండేలు ఎవరు? తండేలు అంటే తెలుసు కదా, ఓనర్ కాదు లీడర్ అని. సో తండేలు ఎవరు? నా పేరు రామారావు. రామారావు గారు. రామారావు గారు, మీరు 15 నెలల పాటు అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నారా? ఉన్నామండి. ఓకే. మీతో పాటు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు 7 వచ్చాం. ఓకే. తర్వాత అందరూ వలసలు వెళ్ళిపోయారు బతుకు తెరువు కోసం. ఓకే. నేనైతే ఇక్కడ ఉండిపోయాను. అప్పుడు నేను ఊర్లో ఉండిపోయాను. నేను అంటే ఇప్పుడు ఈ పడవ వేసుకొని వెళ్ళేటప్పుడు అందులో రకరకాల పనులు చేస్తూ ఉంటారంట కదా, అంటే కొంతమంది వంట చేస్తూ ఉంటారు, కొంతమంది చేపలు పడుతూ ఉంటారు, అలా వేరే వేరే వాళ్ళు కూడా వచ్చారా ఇవాళ? వచ్చారండి. మీరు? మీ పేరు? రాజు. రాజు. ఓకే. కిషోర్. వాళ్ళ లాగుతారు. ఓకే. మీరండి? మీ భార్య. ఓకే. ఇందులో ఇంకో విషయం కూడా తెలిసింది, ఒకళ్ళు ఎవరో అక్కడ ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఇంకొకళ్ళు భార్య కడుపుతో ఉన్నారు అని. మీరేనా? సో మీరు కూడా ఆ తర్వాత ఢిల్లీ. అచ్చా, పాప. ఓ బుజ్జి తల్లి, నువ్వేనా బుజ్జి తల్లి? మా భార్య గారు. ఓకే. అప్పుడు జైల్లో ఉన్నాను నేను. ఓకే. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళి అందులో నుంచి మీరు బయటకి రావడం అనేది చిన్న విషయం కాదు అది. సో దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మాది డిమచ్చిలసం పంచాయతీ, కేమచ్చిలసం, ఎక్కడో మారుమూల గ్రామం అది. మాకు ఆ 2018లో అనుకోకుండా సంఘటన జరిగింది. జరగకూడదు. ఎంత బాధగా ఉంది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చామంటే మెయిన్ కారణం రైటర్, ఈ సినిమా రాసిన వారికి కార్తిక్ గారికి కృతజ్ఞతలు అండి. ఎందుకంటే ఆయన ద్వారా ఇక్కడికి వచ్చామండి మేము, అంతే కదా. తర్వాత ఇక్కడికి వచ్చిన అల్లు అరవింద్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి, నాగ చైతన్య గారికి, సాయి పల్లవి గారికి అందరికీ కృతజ్ఞతలు అండి. మీకు జరిగిన సంఘటన ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అలాగే జరగకూడదు. అప్పుడు మా ఆవిడ ప్రెగ్నెంట్ 7 నెలలు. ఊరు రావాలనుకుంటున్నాను. ముందు ఫోన్లో మాట్లాడుకుని వెళ్ళాను. అంటే ఇదే లాస్ట్ ట్రిప్, నేను సెల మీద వస్తాను 4 రోజులు అని చెప్పేసి ఆటకి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి 29 రోజులు అయిపోయింది. ఒక్కరోజు ముందు కళాశాల బండరు కూడా ఐస్ అయిపోయింది. చేపల మీద వేయడానికి ఐస్ కూడా లేదు. నువ్వు ఉంటానంటే ముందుపడి పడతాను, వద్దు వెళ్ళిపోతావు నాకు చెప్పారు వాళ్ళు. కానీ చేపలు ఎక్కి పట్టడం తండేలకి ఏంటంటే ఎంత చేపలు పట్టుకెళ్తే ఓ 10-15 లక్షలు వచ్చినా మనకు పేరు ఉంటుంది అందులో. ఎంత మెయిన్ తండేలు తీసే లీడర్ అంటారు అక్కడ. రామారావు అందరు డ్రైవర్ల కన్నా ఎక్కువ చేపలు పడుతున్నాడని పేరు ఉంటుంది మాకు అక్కడ. అలాగే ఆ చేపలు పడుతూ ఎక్కి పడుతుంటే ఆ బోట్ల కల్లా నా వెంటే పంపిస్తారు వాళ్ళు. అంటే నేను ఎక్కడ వాళ్ళు వేస్తే అక్కడ వాళ్ళు వేసేస్తుంటారు. మాకు వైర్లెస్ ఉంటుంది అక్కడ. ఇక్కడ వచ్చేస్తుంది వేసేస్తానంటే వాళ్ళందరూ వాళ్ళు వేసేస్తుంటారు. అలాగా మెయిన్ తండేలు అంటారు. నాకు వెనకాల వస్తుంటారు. అంటే రామారావు ఎక్కువ చేపలు తెస్తే ఆ రామారావు వెంట వెళ్ళండి, ఆయన ఎన్ని రోజులు చేస్తే ఎన్ని రోజులు ఆయన వెనకాల రండి అంటారు వాళ్ళు. అది అంటే వచ్చే టైంకి మా భార్య 7 నెలలు ప్రెగ్నెంట్. కానీ రావాలనుకున్న టైంకి తెల్లవారుతుంది. అనుకోకుండా లేవి, పాకిస్తాన్ లేవి అని నాకు తెలియదు. అంటే బ్లాక్ కలర్లో ఇండియా లేవి ఉంటుంది, పాకిస్తాన్ లేవి ఉంటుంది. దగ్గరికి వస్తే పాకిస్తాన్ జెండా కనపడుతుంది. కొద్ది దూరంలో ఉంది. అక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి పాకిస్తాన్ జెండా కనపడుతుంది. గుండె జారిపోయింది నాకు. ఏంటి ఇలాగ జరిగింది, ఈ బ్యాచ్ మొత్తం నన్ను తప్పుగా అనుకుంటారు, ఈయన వెనకెత్తలు నన్ను నమ్ముకొని పంపించారు. చాలా ఫీల్ అయ్యి ఏడుపు వచ్చింది. కానీ తప్పదు. అప్పుడు వీళ్ళకి దగ్గరించి చెప్తే అలాగా ఈవిడ కూడా తెలియదు పాప. మాకు అక్కడ తీసుకెళ్ళిపోయి ఒక 20 కిలోమీటర్ దూరంలో వదిలేశారు అక్కడ. అంటే మీరు తినండి, మీకు వదిలి విడిచిపెట్టేస్తామని చెప్పారు వాళ్ళు. కానీ మీకు మా బట్టలు టీవీలు లేకుండా బోట్లో టీవీలు ఉంటాయి చూడడానికి, అప్పుడప్పుడు కాలుగున్నోడు వేసుకుంటాం టైంపాస్కి. ఆ టీవీలు గీవీలు పట్టుకెళ్ళిపోతుంటారు. పోనీ పట్టుకెళ్ళిపోయిన దాంతో మాకు పని లేదు, వదిలేస్తున్నా అంటారు. హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ తర్వాత మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ మాకు వైర్లెస్ వచ్చింది, తీసుకొచ్చేసి జైలుకి తీసుకెళ్ళిపోమని మాకు వచ్చిందంటే మళ్ళీ గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. పాకిస్తాన్ అంటే భయం కదా. ఆ జైలు పేరు వింటేనే మాకు భయం వేస్తుంది. చాలా భయం. మరి మీరు అందులో ఉన్నారు అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా ఎంత బాధపడ్డామో అంత సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం, కేమచ్చిలసం, హైదరాబాద్ వరకు వచ్చిందంటే సినిమా, మా మత్స్యకారులు పడే కష్టాలు, బాధలు, ఈవిడ గల్లీ నుండి ఢిల్లీ వరకు తిరగడం చేయడం. తర్వాత ఏంటంటే అందరూ వెళ్ళారా అండి? రండి ఇక్కడ రండి. ఓకే. తిరగడం చేయడం. ఇలా రండి, ఇలా ఇటు రండి. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? అమ్మా చెప్పమ్మా. చాలా ధైర్యంగా నిలబడి పోరాడావని విన్నాను అప్పుడు. అవును మేడం. గ్రేట్ అమ్మా. పోరాడాను కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఓకే. అంటే మీకెప్పుడు తెలిసింది? 29 డేస్ వెళ్ళిపోతున్నాను అని చెప్పారు కదా, 29 రోజులు. ఆ తర్వాత మీకెప్పుడు తెలిసింది? నాకంటే 29 డేస్ అయ్యాయి. అతను వేటలోకి వెళ్ళి చెప్పారులే ముందే డెలివరీకి వస్తానని.
చెప్పిన తర్వాత 29 డేస్ అయ్యాయి, రేపు 30 డేస్ కదా వస్తారు అనేసి మొబైల్ చేతితో పట్టుకొని చూస్తాను నేను అనమాట. ఫోన్ వస్తుంది మాకు, వస్తాను జట్టికి అనేసి ఒక ఫోన్ వస్తుంది. అలా చూసేలోపు ఈలోగా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీ ఆయన, మీ అన్నయ్య, వేరే వాళ్ళు, మీ ఆడబడుచు వాళ్ళ ఆయన ఇలాగ పాకిస్తాన్కి దొరికిపోయారు అని తెలిస్తే మేము కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాం అనమాట. పాకిస్తాన్ ఏంటి, అసలు పాకిస్తాన్ అని పేరింటేనే మనకు భయం వేస్తుంది, అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోయారంటే ఇంకా భయం వేస్తుంది కదా. అలా అని కొంచెం షాక్లోకి వెళ్ళిపోయాను. ఈలోగా తర్వాత ఇలాగ దొరికిపోయారు, కరాచీ జైల్లో వేస్తారు, ఇక మరి రారు అన్నట్టు ఇలాగ తెలిసాయి. కానీ మా ధైర్యం కోల్పోలేదు మేము. ఒక పక్క భయం ఉన్నా సరే ఇంకో పక్క వస్తారులే, ఏడ్ చేస్తారు, చంపేస్తారు ఏంటి అనేసి ఒక పక్క. మొత్తానికి ఏంటంటే మగవాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోయినా సరే ఆడవాళ్ళందరూ నడుము కట్టుకొని ఇక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ వెళ్ళి వాళ్ళని విడిపించి మరీ ఇక్కడికి తీసుకొని వచ్చారు. నిజంగా గ్రేట్ అమ్మా. గట్టిగా ఒకసారి చప్పట్లతో వీళ్ళకి అభినందనలు తెలియచెప్పండి. సుమా గారు ఒక రిక్వెస్ట్. ఏమండి? అంటే అడిగితే నన్ను తప్పుగా అనుకోవద్దు. అనుకో. అంటే ఏదైనా సినిమాలో ఏదో ఒక పాత్ర ఇస్తాను కోరుకుంటాను నేను. సినిమాలో ఎప్పుడైనా ఏదైనా సినిమాలో మా వైపు కూడా చదువుకున్నారు బాగానే, సినిమాలో ఏదైనా పాత్ర ఇస్తారని కోరుకుంటున్నాను. రిక్వెస్ట్. తండేల్ రాజు, తండేల్ ఏదైనా పర్వాలేదు, తండేల్ 2 వచ్చినా పర్వాలేదు, తండేల్ 2లో పాత్ర వేసేద్దాం. తండేల్ 2 రావాలంటే మళ్ళీ నువ్వు పాకిస్తాన్కి దొరకాలి. అమ్మ బాబోయ్, ఇది బిగ్గెస్ట్ పంచ్ ఇవాళ. మళ్ళీ కార్తిక్ గారు స్టోరీ రాయాలి. అర్థమైందిగా మీకు, మీ ఆవిడే పెద్ద పని చేసింది మీకు.